పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పే విషయాలు ఎలా ఉంటాయి అంటే, గతంలో ఏదో ఒక సమయంలో ఒక పని జరుగుతుంది. ఆ పని జరగడానికి ముందు జస్ట్ ఇంకొక పని కంప్లీట్ అయి ఉంటుంది, పూర్తయి ఉంటుంది. ఆ కంప్లీట్ అయిన పూర్తయిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాము. అంటే ఉదాహరణ చూద్దాం. నిన్న స్టేషన్కి వెళ్ళాను, అప్పుడే ట్రైన్ వెళ్ళిపోయింది అంటాం. అంటే స్టేషన్కి వెళ్ళడం అనేది ఒక పని, అప్పుడే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటాం అన్నమాట. ట్రైన్ వెళ్ళిపోయి ఉంటుంది అంటే ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మనం అక్కడికి వెళ్ళి ఉంటాం. ఇట్లా జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ చెప్పడానికి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాము. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ హోంవర్క్ వెన్ మేడం అరైవ్డ్. మేడం వచ్చేటప్పటికే నేను హోంవర్క్ రాసేసాను అంటే రాసేయడం పూర్తయింది. ఇక్కడ జస్ట్ కంప్లీటెడ్ బిఫోర్ మేడం అరైవ్డ్ అని అర్థం. దే హ్యాడ్ ప్రిపేర్డ్ లంచ్ బిఫోర్ ఐ వెంట్. నేను వెళ్ళే ముందే వాళ్ళు వంట పూర్తి చేసేసారు. ఇట్లా గతంలో ఒక సమయానికి అంటే పాస్ట్ సింపుల్లో చెప్తాము ఆ విషయాన్ని. అప్పటికే జస్ట్ ఒక యాక్షన్ కంప్లీట్ అయి ఉంటుంది. అలాంటి సంఘటనలను పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాము. ఇక్కడ డయాగ్రామ్లో ఏ మార్కు దగ్గర మొదలైన పని బి మార్క్ దగ్గర జస్ట్ కంప్లీట్ అయి ఉంటుంది. అంటే బి మార్క్ దగ్గర ఒక పని జరుగుతుంది, జస్ట్ అప్పుడే అంతకుముందు చాలా షార్ట్ డ్యూరేషన్లోనే ఆ పని కంప్లీట్ అయి ఉంటుంది. అట్లాంటి విషయాల్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాము. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పే విషయాలు ఏ విధంగా ఉంటాయంటే, గతంలో ఒక పని జరుగుతుంది, జరిగినప్పుడు అంతకుముందు ఎప్పుడో ఒక టైంలో మొదలైన పని కొంతకాలం కొనసాగుతూ వచ్చి ఈ పని జరిగినప్పుడు ఆగిపోతుంది. అంటే ఒక పని గతంలో మొదలై కొంతకాలం కొనసాగి ఆగిపోతుంది. 3 స్టేజ్లు జరిగిపోతాయి. ఎప్పుడు ఆగిపోతుందంటే మరొక పని జరిగినప్పుడు. ఇక చూడండి, ఏ దగ్గర మొదలైన పని BCDEFGHI దాకా కొనసాగుతూ వచ్చి జే దగ్గర ఎండ్ అయిపోతుంది. ఎందుకని? జే దగ్గర ఇంకో పని మొదలైంది. వెన్ ఐ వెంట్ టు పార్క్. నేను పార్కుకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతూ ఉండినప్పుడు దాకా చిల్డ్రన్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్. పిల్లలు ఆడుకుంటూ ఉండినారు. అంటే ఐ వెంట్ టు పార్క్, నేను పార్క్ వెళ్ళినప్పుడు వాళ్ళ పని ఆగిపోతుంది అని అర్థం ఇక్కడ. ఇట్లా గతంలో ఒక సమయంలో మొదలైన పని కొంతకాలం కొనసాగి ఆగిపోతుంది. ఎప్పుడు ఆగిపోతుందంటే మరొక యాక్షన్ జరిగినప్పుడు. ఈ విధంగా గతంలో ఒక సమయంలో మొదలైన పని కొంతకాలం కొనసాగి మరొక యాక్షన్ మరొక పని జరగగానే ఎండ్ అయిపోతుంది. ఇట్లా 3 స్టేజెస్ అయిపోతాయి. డ్యూరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇలాంటి విషయాలను పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాము.